భద్రకాళి బోనంపై రాజకీయం పులుముకుందా? బోనం సమర్పిస్తామన్న మంత్రి కొండా సురేఖ ఎందుకు వెనక్కి తగ్గారు? అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలకు గల కారణాలేంటి? ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశం వివాదాస్పదంగా ఎందుకు మారింది? వరంగల్ భద్రకాళి అమ్మవారికి నిర్వహించ తలపెట్టిన బోనాల ఉత్సవాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 22వ తేదీన జరగాల్సిన ఈ పవిత్ర కార్యక్రమం కొందరు అభ్యంతరాలు సోషల్ మీడియాలో వ్యాపించిన తప్పుడు ప్రచారం నేపథ్యంలో వాయిదా పడింది. పవిత్రమైన పండుగ రోజున అనవసర వివాదాలు సృష్టించి వాటికి రాజకీయ రంగు పులుముతారనే అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. భద్రకాళి అమ్మవారికి బోనాలు నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భద్రకాళి ఆలయంలో మాంసాహార బోనాలు నిర్వహించాలని కొందరు తప్పుడు ప్రచారం చేయడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయ పరిధిలో శాకాహార బోనాలే ఉంటాయని స్థానిక ఈవో వేద పండితులు ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేశాయి. ఆగమశాస్త్రం ప్రకారమే వేద పండితుల నిర్ణయం మేరకే భద్రకాళి ఆలయంలో బోనాలు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పండుగకు రాజకీయాలను ముడిపెట్టి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారనే అనుమానంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేయక తప్పలేదన్నారు మంత్రి కొండా సురేఖ. భద్రకాళి అమ్మవారి విశిష్టతను పెంపొందించేందుకు ప్రభుత్వం వేద పండితుల సలహా మేరకు ప్రజాప్రతినిధుల సూచనల ఆధారంగా తగిన సమయంలో బోనాలను వైభవంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని కొండా సురేఖ హామీ ఇచ్చారు. ఈ వాయిదా కేవలం తాత్కాలికమేనని భవిష్యత్తులో మరింత శోభాయమానంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరుగుతాయని ప్రభుత్వం భక్తులకు భరోసా ఇస్తోంది.